మెదక్ జిల్లాలో నమోదైన ఎస్సీ అట్రాసిటీ కేసులో పురోగతి సాధించడంతో పాటు బాధితులకు సత్వరమైన పరిష్కారం అందజేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఎస్సీ అట్రాసిటీ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారు. సమాజంలో కుల నిర్మూలన జరగాలని, అణగారిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు అందాలని ఆయన ఆకాంక్షించారు. గవర్నమెంట్కి ఒక లెటర్ పెట్టండి సో దట్ ఇక్కడ తొందరగా కోర్టు కాన్స్టిట్యూట్ అయితే ఆల్రెడీ ప్రపోజల్ కూడా ఉన్నట్టున్నది. సో అది తొందరగా మనం కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే ఇక్కడ వచ్చినట్టయితే ఇంకా తొందరగా ఆ కేసెస్ మనకి ప్రైవేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అధికారులు అలాగే డిఎస్సీ కూడా చూసినట్టయితే ఇక్కడ మనం సొసైటీతో పోలుకుని చాలా ఎక్కువగా మనం కేసులు స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే 24/48 కేసులు మనం హాస్పిటల్ తీసుకుంటాం. అదే విధంగా పరిస్థితిలో వేరే చాలా ఎక్కువ హాస్పిటల్ చేస్తారు. కూడా మనం చేసి చేస్తున్నాం. అన్ని కేసులు కూడా ఎవ్రీ మంత్ కూడా మనం రివ్యూ చేసాము. ఎవ్రీ మంత్